హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నిహారికాస్ ముచ్చట్లు. ఈరోజైతే నేను మీకు మా ఇంటి వెనక వైపు ఉన్నటువంటి ఉమామహేశ్వర ఆలయం మరియు రామాలయం చూపించబోతున్నాను. ఈ రెండు గుడిలు ఒకే ఆలయంలో ఉన్నాయండి. ముందు మనం శ్రావణ సోమవారం కదండి, ఫస్ట్ శివయ్యని దర్శించుకుందాం. చూడండి, ఇలా నేరుగా లోపలికి వచ్చేస్తే ధ్వజస్తంభం తర్వాత ముందు నందీశ్వరునికి ఎదురుగా శివయ్య కూడా ఉన్నాడు. చూసారా స్వామివారిని ఎంత అందంగా అలంకరించారో ఈరోజు. ఇక్కడ స్వామివారికి ఓవైపు విఘ్నేశ్వరుడైనటువంటి వినాయకుడు, మరోవైపు సుబ్రహ్మణ్య స్వామివారు కొలువై ఉన్నారు. అలాగే స్వామివారి కుడివైపున అమ్మవారి ఆలయం కూడా ఉందండి. చూడండి, అమ్మవారిని కూడా చాలా అందంగా అలంకరించారు. అలాగే దక్షిణామూర్తి ఫోటో అండి ఇది. తర్వాత శివాలయానికి పక్కనే శ్రీ ఆంజనేయ స్వామి సమేత రామాలయం కూడా ఉందండి. చూడండి, ఇక్కడ శ్రీరాముల వారు అన్ని గుళ్ళలాగానే లక్ష్మణుడు, ఆంజనేయుడు, సీతమ్మవారి సమేతుడై ఉన్నాడు. చూసేయండి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. రాముల వారిని కూడా చాలా అందంగా అలంకరించారండి. ఇందాకే హారతి కూడా అయ్యింది. నేను హారతి టైంకే వచ్చాను, సో హారతి అంతా అయ్యాక వీడియో తీస్తున్నాను. ఈ రెండు గుడిలో మధ్యలో నుండి వెళ్తూ ఉంటే ఇలా సాయిబాబా టెంపుల్ ఉంటుందండి. చూడండి, సాయిబాబా వారి విగ్రహం. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ వారి వంశవృక్షం కూడా ఉందండి. నేను దీని గురించి మీకు ఎప్పుడైనా క్లియర్గా వీడియో తీసి పెడతాను. అండ్ పక్కనే సూర్యాష్టకం కూడా ఉంది. అండ్ ఇక్కడ అమ్మవారి అష్టాదశ శక్తి పీఠంలో వాటి యొక్క ప్రత్యేకతలు, అమ్మవారిని స్మరించాల్సినటువంటి నామాలు కూడా దానిపై రాసున్నాయి. అండ్ ఇదే గుడిలో వెనుక వైపున జంట నాగులు కూడా ఉన్నాయండి. నాగదేవతను పూజిస్తే ఎటువంటి విష ప్రయోగాలు కలగవు. అండ్ ద్వాదశ జ్యోతిలింగాల ఫోటోలు, స్వామివారిని ప్రార్థించాల్సిన మంత్రాలు అండ్ స్వామివారి విశిష్టత కూడా ఇక్కడ చెక్కబడి ఉందండి. అండ్ ఫైనల్గా నవగ్రహాలు. అందరూ బాగా దర్శించుకోండి. అండ్ మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.